మీరు ఇది గమనించారా? నిన్న అంటే 4th డిసెంబర్ నైట్ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఇండియాకి వచ్చాక మోదీ, పుతిన్ అన్ని లగ్జరీ కార్లు ఉండగా ఒక ఫార్చునర్ కారులోనే వెళ్లారు. ఎందుకు? దీనికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఎస్పీజీ సెక్యూరిటీ నిబంధనల ప్రకారం ప్రధానమంత్రి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఎస్పీజీ ఆమోదించిన ఆర్మూడ్ వెహికల్ లోనే వెళ్ళాలి. అలా ఈ ఫార్చునర్ ని సెలెక్ట్ చేశారు. ఇది షోరూమ్ లో కనిపించేంత నార్మల్ వెహికల్ అయితే కాదు. 8 కోట్లు విలువ చేసే బుల్లెట్ ప్రూఫ్ ప్లస్ బ్లాస్ట్ ప్రూఫ్ స్పెషల్లీ డిజైన్ వెహికల్ అన్నమాట. ఇంకా రెండోది ఆపరేషనల్ సేఫ్టీ. రేంజ్ రోవర్, బెంజ్, రోల్స్ రాయల్స్ ఇవన్నీ లగ్జరీ కార్లే. కానీ ఫార్చునర్ మాత్రం ఇండియన్ రోడ్స్ పై ఎస్పీజీకి 100% కంట్రోల్ ఉంటుంది. పైగా ఈ కార్ కి గ్రౌండ్ క్లియరెన్స్ చాలా పెద్దదిగా ఉంటుందన్నమాట. ఇంకా మూడోది హోస్ట్ కంట్రీ రూల్స్. రష్యాపై ఉన్న ఆంక్షల కారణంగా పుతిన్ తన కార్లని తెచ్చుకోలేదు. సో అందుకే ఈ కార్ అయితే సేఫ్ అని మోదీ, పుతిన్ ఈ కార్ లో వెళ్లాల్సి వచ్చింది. ఇన్ఫర్మేషన్ వస్తే ఒక లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం పగడాల జంక్షన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడు బాబు, జీవితంలో